పరమేశ్వరుడు లింగ రూపంలోకి మారడమే మహాశివరాత్రి అంటారు. ఆ మహాశివరాత్రి నాడు ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికైతే భక్తులు పోటెత్తారనే చెప్పుకోవచ్చు. లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి స్వామివారికి బిందె తీర్థంతో అయితే అభిషేకాలు నిర్వహించి భక్తులకైతే దర్శనానికైతే అనుమతించారు. అప్పటి నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ఆలయ అధికారులు అదేవిధంగా పోలీసులు ఎలా భద్రతలు ఏర్పాటు చేస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చేశారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి స్వామివారి దర్శనం కోసం భక్తులకు గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఎన్నడూ లేని విధంగా ప్రతి సంవత్సరం విఐపి పాసులు ఏర్పాటు చేసి అసౌకర్యం కలిగే విధంగా సామాన్య భక్తులకు కొంచెం అసౌకర్యం కలిగే విధంగా అయితే ఉంటుంది. ఈసారి మాత్రం సామాన్య భక్తుల్ని దృష్టిలో ఉంచుకొని విఐపి పాసుల్ని పూర్తిగా రద్దు చేసి సామాన్య భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్లను అయితే ఏర్పాటు చేశారు. 200, 300 లేదా అభిషేకానికి అయితే 500 టికెట్లు ఏర్పాటు చేసి ఎవరికి వారు ఆన్లైన్లో తీసుకునే విధంగా ఆన్లైన్లో తీసుకోవడం చేతకాని వాళ్ళు ఇక్కడ కూడా టికెట్లను అయితే తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టికెట్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ని అయితే ఇచ్చారు. ఈ టైం స్లాట్ వల్ల అయితే భక్తులు దర్శనం శీఘ్రంగా అయ్యి స్వామివారి కృపతో బయటికి వచ్చే విధంగా అయితే సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకొని అయితే వస్తున్నారు. ముఖ్యంగా దీనివల్ల ప్రతి ఒక్కరూ వారికి ఇచ్చిన టైం స్లాట్తో అయితే ఆ టైంకి వచ్చి క్యూ లైన్లో నుంచుంటున్నారు. అందువల్లే స్వామివారి దర్శనం తొందరగా అవుతుందని కూడా భక్తులు అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలానే ఎక్కువ సమయం గంట కానీ లేదా 2 గంటలు కానీ ఎంతసేపు ఉన్న క్యూ లైన్లో నుంచున్న ప్రతి భక్తునికి వృద్ధులకి మహిళలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా పాలు బిస్కెట్లు మజ్జిగ వంటి ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మాత్రం కొత్తగా క్యూ లైన్లో నుంచున్న ప్రతి భక్తునికి స్వామివారి లడ్డు ప్రసాదం అయితే వారికి ప్రతి భక్తునికి అందించే విధంగా ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. తర్వాత కోటప్పకొండకు వచ్చే ప్రతి భక్తుల కోసం 600 బస్సులను అయితే ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. అలానే కొండ దిగువ నుంచి పైకి వచ్చే ప్రతి భక్తులకు 150 నుంచి 200 బస్సులను అయితే ఏర్పాటు చేసి భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారికి దర్శనం కోసం వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక పోలీసుల విషయానికి వస్తే వారు ఈసారి భద్రత అధికంగానే చేశారని చెప్పుకోవచ్చు. 3000 మంది సిబ్బందితో అయితే ఈసారి పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 200 సీసీ కెమెరాలు 30 డ్రోన్లతో అయితే నిత్యం వారి నిఘాలో కొండ దిగువ కానీ కొండ పైన కానీ 2 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చూస్తున్నారు. అలానే సదూర ప్రాంతాల నుంచి అయితే స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. వారికి స్వామివారికి వచ్చే మార్గంలో లింక్ రోడ్లు ఏర్పాటు చేసి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అయితే ఇప్పటికే అనేక ఏర్పాట్లు అయితే పోలీసులు చేశారనే చెప్పుకోవచ్చు. ఇప్పటి నుండి ఇంకా భక్తుల రద్దీ పెరుగుతుందని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సుమారు 25 నుంచి 30 లక్షల మంది అయితే కోటప్పకొండకైతే భక్తులు చేరుకుంటారని అయితే అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. అలానే స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి ప్రసాదాలు అందే విధంగా సుమారు 2 లక్షల లడ్డూలు అదేవిధంగా 1,00,000కు పైగా అరిసెలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామివారికి ముఖ్యంగా చెప్పుకుంటే అరిసె అనేది ఇక్కడ కోటప్పకొండ స్పెషల్గా ప్రసాదం అని చెప్తారు. అలానే అరిసెలు కూడా ఎక్కడా కూడా స్వామివారికి వచ్చిన భక్తునికి అందే విధంగా అయితే ప్రసాదాలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అలానే స్వామివారికి ప్రస్తుతం చూసుకుంటూ ఉంటే ఇంకా భక్తుల రద్దీ పెరిగే పరిస్థితి అయితే ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అధికారులు అయితే అన్ని చర్యలు చేపట్టారు. అలానే ఈసారి చూసుకుంటే మాత్రం ప్రభలు కూడా ఈ కోటప్పకొండ తిరునాళ్ళ అంటేనే ప్రభలు. ఈసారి ఆ ప్రభలు మరింత ఎక్కువగా ఈసారి భక్తులైతే కోటప్పకొండకైతే తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కొన్ని వందల ప్రభలు అయితే ఈసారి తిరునాళ్ళకి వస్తూ ఉంటాయి. అలానే ఒక 27 నుంచి 30 విద్యుత్ ప్రభలు అయితే ఉంటాయి. కోటప్పకొండకి ఎప్పుడైనా విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. అలానే కొండ దిగువన తిరునాళ్ళ అంటే కోటప్పకొండ తిరునాళ్ళ అంటే మహాశివరాత్రి సాయంత్రం వేళ కింద ఆహ్లాదకరమైన వాతావరణంతో జైంట్ విల్లులు అలానే ఆహ్లాదకరంగా చిన్నపిల్లల కోసం అనేక వస్తువులతో వారికి ఆహ్లాదకరం నింపే విధంగా అయితే ఎప్పుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు.
తిరునాళ్ళకి వచ్చే భక్తులకు కానీ ఇటు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు కానీ ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఈసారి పోలీస్ అధికారులు కానీ లేదంటే ఆలయ అధికారులు కానీ అనేక చర్యలు చేపడుతూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కోటప్పకొండల పరిస్థితి ఇలా నెలకొంటుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.